భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సంజయుడు ధృతరాష్ట్రునితో విషాదములో మునిగిపోయిన అర్జునుడితో కృష్ణుడు ఇలా అన్నాడు అని చెప్పడంతో ఈ అధ్యాయం ప్రారంభమవుతుంది. ఓ మహారాజా, ఆ ప్రకారంగా అర్జునుడు శోకంతో కుమిలిపోతున్నాడు. అతని మనస్సు అంతా దుఃఖంతో కరుణా జాలితో నిండిపోయింది. కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి. అర్జునుని చిత్తము వ్యాకులంగా ఉంది. ఏమీ తోచడం లేదు. దుఃఖం పెళ్ళుబుకుతూ ఉంది. పెద్దగా ఏడవడం లేదు, కానీ అంత పని చేస్తున్నాడు. ఆ స్థితిలో అస్త్రశస్త్రములను గాంధీవమును పక్కన పెట్టి రథం వెనుక భాగాన చితికల పడ్డ అర్జునుని చూచి కృష్ణుడు ఇలా అన్నాడు. ఇప్పుడు అర్జునుని మానసిక స్థితి ఏమిటి? అర్జునుడు అజ్ఞానంతో ఉన్నాడు. లేనిది ఉన్నట్టు, జరగనిది జరిగినట్టు ఊహించుకుంటున్నాడు. వీటిలో పడి తన స్వధర్మాన్ని మరచిపోయి పరధర్మాన్ని ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్జునునిలో చెలరేగిన అజ్ఞానమును అంతము చేసి అతనిని జ్ఞానవంతుని చేయడమే కృష్ణుని ప్రస్తుత కర్తవ్యము. కానీ ప్రస్తుతము అర్జునుడు తీవ్రమైన విషాదంలో ఉన్నాడు. తనకు ఇటువంటి విషాదము ఎందుకు కలిగింది అనే విషయం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. తాను ఉన్న విషాద స్థితి సరి అయినదా కాదా అనే సందేహము ముందు అర్జునుడిలో కలగాలి. అటువంటి సందేహము కలిగిన తరువాత అతడిలో ఒక విధమైన నిస్సహాయత చోటు చేసుకుంటుంది. దిక్కుతోచని స్థితి. ఆ స్థితిలో అర్జునుడు గురువును ఆశ్రయించాలి. తనకు జ్ఞానము ప్రసాదించమని అడగాలి. అప్పుడు చేసిన ఉపదేశము ఫలవంతము అవుతుంది. అందుకని కృష్ణుడు అర్జునుని 1-2 ప్రశ్నలతో, కృష్ణ, నాకు నీవే దిక్కు, నాకు సరి అయిన మార్గం ఉపదేశించు అనే స్థితికి అర్జునుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తరువాత అసలైన గీతాబోధ ప్రారంభమవుతుంది. ఆ ప్రశ్నలేమిటో చూద్దాం. అర్జున, ఒక పక్క సాధారణ సైనికులు కూడా యుద్ధం చేయడానికి ఉరకలు వేస్తుంటే నువ్వు తీరిగ్గా కూర్చొని ధనుర్బాణాలు పక్కన పెట్టి ఏడవడానికి ఇదా సమయం? నీకు ఈ శోకము, మోహము, దుఃఖము, మనోదౌర్బల్యము ఎలా దాపురించాయి? నీలాంటి వీరులు, పరాక్రమవంతులు, సర్వశ్రేష్ఠ ధనుర్ధరులు ఇలా చేస్తారా? అది ఈ సమయంలో. నువ్వు తప్ప ఎవ్వరూ ఈ పని చేయరు తెలుసా? యుద్ధం చేయకపోతే నీకు స్వర్గం వస్తుందా? రాజ్యం వస్తుందా? కీర్తి ప్రతిష్టలు వస్తాయా? ఏదీ రాదు. ఘోరమైన అవమానం తప్ప. ఆ విషయం తెలుసుకో అని సున్నితంగా మందలించాడు కృష్ణుడు. ఏ పని చేయడానికైనా సమయం, సందర్భం ఉంటాయి. ఉత్తి పుణ్యానికి ఏడుస్తూ కూర్చుంటే చిరాకు పుడుతుంది. అటువంటి చిరాకే కృష్ణుడికి పుట్టింది. కానీ యుద్ధం మొదలు కాలేదు. ఎవ్వరూ చావలేదు, ఎవ్వరూ ఓడలేదు, గెలవలేదు. ఏవేవో ఊహించుకుని అర్జునుడు ఏడుస్తున్నాడు. పరీక్ష రాసిన విద్యార్థి తాను పరీక్షలో పాస్ అవుతానో, ఒకవేళ పరీక్ష తప్పుతానో అని అనుకుంటూ ఆ దుఃఖం తట్టుకుంటానో లేదో అని ముందే ఆత్మహత్య చేసుకున్నాడట. ఆఖరుకు ఆ విద్యార్థి పాస్ అయ్యాడు. అంటే జీవితంలో తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు ఆ విద్యార్థి. సమస్యను ఎదుర్కోవడం మానేసి పిరికివాడిలా జీవితం నుండి పారిపోయాడు. ఇలా ఉంది అర్జునుడి వ్యవహారం. సమయం, సందర్భం లేకుండా ఏవేవో ఊహించుకుని ఉత్తి పుణ్యానికి ఏడుస్తున్నాడు అర్జునుడు. నేను యుద్ధం చెయ్యను అనే తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. దుర్యోధనుడికి సమజోడి భీముడు, కర్ణుడికి సమజోడి అర్జునుడు. భీమార్జునులను నమ్ముకొని మిత్రరాజులందరూ యుద్ధానికి సన్నద్ధమయ్యారు. ఇప్పుడు అర్జునుడు ఏవోవో ఊహించుకొని మోహావేశంలో యుద్ధం చెయ్యను అంటే వాళ్ళ గతేం కావాలి? అది కృష్ణుడి సందేహం. పోని ఇటువంటి పని ఇదివరలో ఎవరైనా చేశారా అంటే అటువంటి సంఘటనలు లేవు. అందరూ వీరులు శక్తి కొద్దీ పోరాడి మరణించి వీరస్వర్గం పొందారే కానీ ఎవరూ యుద్ధం నుండి పారిపోలేదు. కానీ అర్జునుడి కొత్త ఒరవడి పెట్టినట్టున్నాడు. పోనీ దీనివల్ల అర్జునుడికి పేరు ప్రతిష్టలు వస్తాయా అంటే అదీ లేదు. క్షత్రియ ధర్మమైన యుద్ధం నుండి పారిపోయినాడన్న అవమానం మిగులుతుంది. పోని స్వర్గం వస్తుందా అంటే యుద్ధంలో మరణించిన వారికే గాని యుద్ధం నుండి పారిపోయిన వారికి వీరస్వర్గం ప్రాప్తించదు. మరి ఎందుకు అర్జునుడు తన స్వధర్మము, క్షత్రియ ధర్మము అయిన యుద్ధము నుండి విముఖుడు అవుతున్నాడు? ఇదే ప్రశ్న అర్జునుడిని సూటిగా అడిగాడు కృష్ణుడు. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడా, శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడా అని అర్థం. అటువంటి వాడివి ఇలా ఎందుకు ఏడుస్తున్నావని వ్యంగ్యంగా అన్నట్టు పరంతప అని సంబోధించాడు. ఓ పరంతప,
శత్రువులకు గుండెల్లో గుబులు పుట్టించేవాడా, ఈ పిరికితనం ఏమిటయ్యా, నీలో ఎన్నడూ చూడలేదు, మీ ఇంటా వంటా లేదు, అసలు ఈ పిరికితనం నీకు ఎలా వచ్చింది? క్షత్రియుడిగా పుట్టిన నీకు ఇలా పిరికితనంతో పారిపోవడం ఉచితమా? నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు, అవన్నీ నిజాలు కావు, నీ ఊహలు అపోహలు మాత్రమే. నా మాట విని నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు, గుండె నిబ్బరంతో ఉండు, నీ కర్తవ్యం నీవు నిర్వర్తించు. ఇంకా అలా కూర్చున్నావెందుకు? లే, ధనుర్బాణాలు తీసుకో, యుద్ధానికి సన్నద్ధంగా. అందరూ శంఖాలు పూరిస్తున్నారు, ఇంకాసేపట్లో యుద్ధం మొదలవుతుంది అని సున్నితంగా అర్జునుని యుద్ధానికి ఉరికొల్పాడు కృష్ణుడు. అర్జునుడికి ఈ మోతాదు సరిపోయినట్టు లేదు, అలాగే కూర్చున్నాడు, తల పైకెత్తాడు. కృష్ణుడి వంక చూసి విషాదవదనంతో తన పాత అందుకున్నాడు. ఇక్కడ అర్జునుని కృష్ణుడు 2 పదాలతో సంబోధించాడు. మధుసూదన, అరిసూదన. అంటే మధు అనే రాక్షసుని చంపినవాడా, నీ శత్రువులను దయాదాక్షిణ్యాలు లేకుండా చంపినవాడా అనే అర్థం. అంటే అర్జునుడు కూడా కృష్ణుని వ్యంగ్యంగా సంబోధించాడు. నీవు అందరినీ చంపావని నన్ను చంపమంటావా అనే ధోరణిలో అన్నట్టున్నాడు. మధువు అనేవాడు రాక్షసుడు. నీ మేనమామ కంసుడు నీకు శత్రువు, నిన్ను చంపాలని చూశాడు, అందుకని చంపావు. కానీ ఇక్కడున్నది నా తాత భీష్ముడు, నా గురువు ద్రోణుడు, వారు ఇద్దరూ పూజింపదగినవారు. అలాంటి వారి మీద అస్త్రప్రయోగం ఎలా చేయను? చిన్నప్పుడు ఎత్తుకొని లాలించి బుజ్జగించిన తాతగారు బాణం ఎలా పట్టుకోవాలో నేర్పిన కృపాచార్యుడు, అస్త్రశస్త్రములను నేర్పుతో ఎలా ప్రయోగించాలో నేర్పిన ద్రోణుడు ఎదురుగా ఉన్నారు. వారికి పాదాభివందనం చేసి పూజించి తరించవలసిన నేను వారి మీద అస్త్రశస్త్ర ప్రయోగం చేయమంటావా? వారిని చంపమంటావా? ఇది ఎంత దారుణం! వీళ్ళు ఏమన్నా మధువు, కంసుడు లాంటి దుర్మార్గులు కాదు కదా అని ఎదురు ప్రశ్న వేశాడు అర్జునుడు. పూజింపదగ్గవారు అయిన తాతగారిని, గురువులను చంపడం కన్నా, పాపం మూటగట్టుకుని నరకానికి పోవడం కన్నా 4 ఏళ్ళు భిక్ష అడుక్కొని జీవించడం మంచిది. ఈ లోకంలో అంతకన్నా శ్రేయస్సు మరొకటి లేదు. తాతలను, తండ్రులను, గురువులను, బంధువులను, స్నేహితులను చంపి వారి రక్తంతో తడిసిన రాజభోగ్యములు అనుభవించడం కన్నా పవిత్రమైన భిక్షాన్నము మేలు కదా. కృష్ణ, యుద్ధం చేస్తే తుదకు నాకు దక్కేది రక్తపుకుడు మాత్రమే, భస్మసింహాసనము మాత్రమే. నా అన్నా వాళ్ళు ఎవరూ లేకుండా ఈ శ్మశానాన్ని ఎలా పరిపాలించమంటావు? ఈ రక్తసిక్తమైన ఈ రాజ్యసుఖాలు ఎలా అనుభవించమంటావు? దీనికన్నా 4 ఇళ్ళు భిక్షాటన చేసి జీవించడం మేలు అని అన్నాడు అర్జునుడు. అంటే అర్జునుడు అప్పుడే తాను అందరినీ ఓడించి చంపి తానే గెలిచినట్టు అనుకుంటున్నాడు. కానీ జయాపజయాలు తన చేతుల్లో లేవు అనే సందేశం ఒక పక్క మనసులో తులుస్తూనే ఉంది. ఇప్పుడు అర్జునుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. ఇంతకు యుద్ధం చేయాలా వద్దా? యుద్ధం చేస్తే మంచిదా, చేయకుండా ఉంటే మంచిదా? ఏదీ తెలియకుండా ఉంది. అప్పుడు అసలు నిజం తెలిసి వచ్చింది అర్జునుడికి. ఇంతకు యుద్ధంలో మేము జయిస్తామా లేక వాళ్ళు జయిస్తారా? ఏ విషయము ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఏదీ తేల్చుకోలేకపోతున్నాను. ఎదుటి పక్షంలో తాతగారు, గురువు, అన్నదమ్ములు ఉన్నారు. వారిని మేమే జయించామనుకో, అందరినీ చంపి మేము 5గురము జీవించి ప్రయోజనం ఏముంది? నా సుఖాలను ఎవరితో పంచుకోవాలి? పోని యుద్ధం నుండి విరమించుకుని వెళ్ళిపోతే ఏం చేయాలి? అడవులకు వెళ్ళాలి లేక సన్యాసం తీసుకోవాలి? అప్పుడు ఎలా జీవించాలి? భిక్షాటన చేసి జీవించాలి. క్షత్రియుడికి భిక్షాటన నిషిద్ధము, మరి జీవనం గడిచేదెలాగా? ఇలా ఆలోచిస్తున్నాడు అర్జునుడు. అంతేకాదు, ఇప్పటిదాకా నేను అందరినీ చంపుతాను, అందరూ నా చేతిలో చస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు జయాపజయములు మన చేతుల్లో లేవు, మేమన్నా గెలవవచ్చు లేక వారన్నా గెలవవచ్చు అనే అభిప్రాయానికి వచ్చాడు. ఈ విషయం తన తెలివితేటలతో తేలేది కాదు అని అనుకున్నాడు కృష్ణుడు. కృష్ణుడు ఏదో చెప్పబోతుంటే తానే అడ్డు తగిలి ఏదేదో అన్నాడు. ఇప్పుడు తన వల్ల ఏమీ కాదనుకున్నాడు. అందుకే కృష్ణుని శరణు వేడుతున్నాడు. ఓ కృష్ణ, నాలో కృపణత్వము అనే స్వభావం ప్రవేశించింది. యుద్ధం చేసి నా వాళ్ళందరినీ చంపుకోవాలా లేక యుద్ధం విరమించి భిక్షాటనతో జీవించాలా? ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. నా ఆలోచన మందగించింది. కాబట్టి నేను నీ శిష్యుడను, నిన్ను శరణు కోరుతున్నాను. నీవే బాగా ఆలోచించి నిశ్చయించి నాకు ఏదో ఒక మార్గము చూపించు. ఈ మార్గములో నడువు అని నన్ను శాసించు. నీ ఆజ్ఞలకు నేను బద్ధుడను అని సంపూర్ణ శరణాగతి పొందాడు అర్జునుడు. అంటే
యుద్ధం చేయను అని చితికల పడ్డ స్థితి నుండి నేను ఏం చేయాలి అనే సందేహ స్థితిలోకి ప్రవేశించి అక్కడి నుండి శరణాగత స్థితికి వచ్చాడు అర్జునుడు. కృష్ణ, ఇంకా లాభం లేదు. పిరికితనం నన్ను బాగా ఆవహించింది. నా స్వభావ సిద్ధమైన క్షేత్రధర్మాన్ని నా పిరికితనం కప్పివేసింది. నా మనసు దయ, జాలి, కరుణ, పిరికితనం అనే క్షత్రియ విరుద్ధమైన ధర్మాలతో గిలగిలా కొట్టుకుంటూ ఉంది. ధర్మం ఏదో, అధర్మం ఏదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో, ఏది మంచిదో, ఏది చెడ్డదో ఏమీ తేల్చుకోలేకపోతున్నాను. అంతా అయోమయంగా ఉంది. మనసంతా వికలమయ్యింది. నా బుద్ధి పనిచేయడం మానేసింది. నా బుద్ధికి ఆలోచించి నిర్ణయం తీసుకునే శక్తి నశించింది. ఈ సమయంలో నీవే నాకు దిక్కు. నన్ను నీ శిష్యుడిగా భావించి నాకు ఏది శ్రేయస్కరమో ముందు నీవు నిశ్చయం చేసుకుని తరువాత ఆ మార్గం నాకు చూపించు. నేను నీ మాట జవదాటను. నీవు చెప్పినట్టు చేస్తాను. నేను నీ శరణు వేడుతున్నాను. నీకు పూర్తిగా శరణాగతుడను అయ్యాను. నాకు కర్తవ్యం ఉపదేశించి ఈ సందిగ్ధం నుండి బయటపడయ్యి అని అన్నాడు అర్జునుడు. ఇప్పటిదాకా అర్జునుడు తనకు అంతా తెలుసు అన్నట్టు మాట్లాడాడు. కృష్ణుడు ఆ మాటలను ఖండించలేదు, మౌనంగా విన్నాడు. ఎందుకంటే అర్జునుడు అడగంది తాను చెప్పడం ఎందుకని మౌనం పాటించాడు. తాను ఎంత చెప్పినా కృష్ణుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తనకు కర్తవ్యం ఉపదేశించలేదు. ఇంకా ఇలా లాభం లేదు అనుకున్న అర్జునుడు నీవే తప్ప నితఃపరం పెరుగ అనే రీతిలో కృష్ణుని శరణాగతి పొందాడు. ఎవరికైనా ఎటువంటి విపత్కర పరిస్థితులలో ఉన్నా పరమాత్మను శరణాగతి పొందితే మనశ్శాంతి లభిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తే ఏ సమస్యకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. అర్జునుడు తన శరణాగతిని పొంది తనకు కర్తవ్యమును ఉపదేశించు అని వేడగానే కృష్ణుడు గురుస్థానం వహించి మాట్లాడడం మొదలుపెట్టాడు. దానికి మూలం ముందు అర్జునుడు నన్ను నీ శిష్యునిగా అంగీకరించి నాకు కర్తవ్య బోధ చెయ్యి అని వేడుకోవడమే. అంటే శిష్యుడు గురువు దగ్గరకు చేరి తనకు జ్ఞానబోధ చేయమని అడగాలి. అప్పుడే గురువు శిష్యుని ఆదరిస్తాడు, జ్ఞానబోధ చేస్తాడు. కృష్ణుడు అదే పని చేశాడు. ఈ శ్లోకంలో ఉపహత స్వభావ అని వాడారు. అంటే ప్రతి మనిషికి స్వభావ సిద్ధంగా కొన్ని గుణాలు ఉంటాయి. అర్జునుడికి క్షత్రియ గుణం స్వభావ సిద్ధం. ఆ స్వభావ సిద్ధమైన గుణములను అజ్ఞానం కప్పివేస్తుంది. ఇక్కడ అర్జునుడికి స్వభావ సిద్ధమైన క్షేత్రమును తానే అందరినీ జయిస్తాను అన్న అహంకారము, తన వలన అందరూ చస్తారు అన్న దీనత్వము, కృపణత్వము, యుద్ధం చేయడం కన్నా అడుక్కు తినడం మేలు అన్న పిరికితనము, తన వల్ల అందరూ నరకానికి పోతారు అన్న భయము అనే అజ్ఞానము కప్పివేసింది. ఆ అజ్ఞానమును తొలగించి తిరిగి అర్జునునకు తన కర్తవ్యమును బోధించాడు కృష్ణుడు. ఇది గురు శిష్యుల బంధము. శిష్యుడు తనకు ఏమీ తెలియదు అనే భావనతో గురువును ఆశ్రయించాలి. అంతేకాని ఈయనకే తెలియదు నాకే చెబుతాడు అనే భావనతో గురువును ఆశ్రయించకూడదు. ఈనాటి విద్యార్థులు ఈ విషయం తెలుసుకోవాలి. ఆ గురువు బాగా చెప్పడు, ఆయనకు ఏమీ రాదు, మనకేం చెబుతాడు, ఆయన తరగతికి వెళ్ళడం దండగ అని అనుకోవడం మనం వింటూ ఉంటాం. అది తప్పు. తనకు ఏమీ తెలియదు, గురువు దగ్గర నేర్చుకోవాలి అనే భావన ఉండాలి తప్ప గురువుకే ఏం రాదు అనే భావన ఉంటే ఆయన చెప్పేది ఉండదు, ఈయన నేర్చుకునేది ఉండదు. ప్రస్తుతం అర్జునుడు శిష్యుడు, కృష్ణుడు గురువు. కృష్ణుడు అర్జునుడికే కాదు, ఈ జగత్తుకే గురువు, జగద్గురువు. ఈ గురువు చేసిన ఉపదేశమే భగవద్గీత. అందరికీ ఆచరణీయము, అనుసరణీయము. కృష్ణ, నాలో కలిగిన ఈ శోకము, దుఃఖము, పిరికితనము నా మనసును, ఇంద్రియాలను దహించి వేస్తూ ఉంది. ఈ దుఃఖము ఎలా పోతుందో అర్థం కావడం లేదు. ఎన్ని సిరి సంపదలు, భోగభాగ్యాలు, దుర్భిక్షము అంటే ఎరుగని శత్రువులు అంటూ లేని రాజ్యాధికారము, దేవేంద్ర లోకాధిపత్యము, ఇంద్ర పదవి, స్వర్గసుఖాలు ఏమి లభించినా ఈ శోకాగ్ని చల్లారేటట్టు లేదు. కాబట్టి నీవే ఏదో ఒక ఉపాయంతో నాలో రగులుతున్న శోకాగ్నికి చల్లార్చు. నాకు కర్తవ్య బోధ చెయ్యి, నాకు ఆత్మ జ్ఞానాన్ని బోధించు, నా మనసుకు శాంతి చేకూర్చు అని వేడుకున్నాడు. ఈ పరిస్థితి నాటి అర్జునుడికే కాదు, ధనము, భోగభాగ్యాలు, పదవి అన్నీ ఉన్నా మనశ్శాంతి లేకుండా బాధపడుతున్న అందరిది. మనశ్శాంతి కోసం ఎంతో ధనాన్ని ఖర్చు పెడతారు, ఎంతమందినో ఆశ్రయిస్తారు. మనశ్శాంతి ఎక్కడో లేదు, మనలోనే ఉంది, మన మనసులోనే ఉంది. మనలో కలిగిన అశాంతికి ఔషధం ఆత్మజ్ఞానమే. అదే చెప్పాడు భగవానుడు గీతలో. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అన్నాడు:
ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ ప్రకారంగా అర్జునుడు కృష్ణుని తనకు జ్ఞానబోధ కర్తవ్యబోధ చేయమని శరణు వేడిన తరువాత, ఓ కృష్ణ, నేను నీకు శిష్యుడను. గురువుగా నీవు నాకు కర్తవ్యబోధ చేసేంత వరకు నేను ఆయుధము పట్టను, యుద్ధము చెయ్యను. నువ్వు ఏం చెయ్యమంటే అదే చేస్తాను. నీ వాక్కు నాకు శిరోధార్యము అని గాంధీవము అస్త్రశస్త్రములు కింద పెట్టి మౌనంగా కూర్చున్నాడు. అర్జునుడి పరిస్థితి చూచి, అర్జునుడి మాటలు విని కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అన్నీ తెలిసిన అర్జునుడు ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నాడా అని నవ్వుకున్నాడు. చుట్టూ చూచాడు. ఇరుపక్షాల సైన్యం మధ్యలో తాము ఉన్నారు. ఇంకా యుద్ధం మొదలు కాలేదు. యుద్ధానికి ముందు జరిగే యుద్ధ నియమాలు నిర్ణయించడం మొదలగు లాంఛనాలు జరుగుతున్నాయి. ఈ లోపల అర్జునుడి మనసులో అంతులేని విషాదం మొదలయ్యింది. యుద్ధం చేయను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. రథం మీద చితికిలపడ్డాడు. విపరీతంగా దుఃఖిస్తున్నాడు. కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంది. ముందు అర్జునుడిని ఈ శోకం విషాదం నుండి బయటపడేయాలి, లేకపోతే యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి యుద్ధం మొదలుపెట్టే లోపల తాను అర్జునుడికి 4 మంచి మాటలు చెప్పి యుద్ధానికి సన్నద్ధుడిని చేయవచ్చు అని అనుకున్నాడు కృష్ణుడు. అర్జునుడి భుజం తట్టి చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు. అర్జునుడు బాధపడుతుంటే కృష్ణుడు నవ్వుతున్నాడు. కారణం, అర్జునుడిలో అజ్ఞానం పెరుకుపోయి ఉంది, అందుకే విషాదం. కృష్ణునిలో జ్ఞానం అపరిమితంగా ఉంది, అందుకే చిరునవ్వు. అర్జునుడిలో ఉన్న అజ్ఞానాన్ని చూసి కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు అని కూడా పెద్దలు చెబుతారు. అది హేళన చేసినట్టు కాదు, అయ్యో ఇతడు ఇంత అమాయకుడా అనే జాలితో కూడిన చిరునవ్వు. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్తమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. ఇట్లు BVS.